ఉచితంగా గుడికెళ్ళి దర్శనం చేసుకోవాలనుకో, ఓ రూపాయి అన్న పంతులు గారికి వెయ్యాలనుకుంటాం, లేకపోతే గుడి హుండీలో అన్న వెయ్యాలనుకుంటాం. ఇది సహజమైనటువంటి హిందూ ఫీలింగ్. మనం సంపాదించిన దాంట్లో కొంత దేవుడికి చెందాలి అన్నటువంటిది. ఈ ఫీలింగ్ని క్యాష్ చేసుకోవడం ప్రారంభించిన ప్రభుత్వాలు. చివరికి దర్శనానికి అంత దగ్గరికి వెళ్తే ఇంత రేటు కట్టాలా, ఇంత దగ్గరికి వస్తే ఇంత రేటు కట్టాలా, దూరం నుంచి చేస్తే ఇంత. ఉచిత దర్శనం అనేది గగనమైపోతుంది. ఛార్జీలు దోచేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు శ్రీశైలం దగ్గర శివస్వాములను దోచేటటువంటి సరికొత్త వ్యవస్థ అటవీ శాఖ చేపట్టింది. తాజాగా నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల గ్రామం దగ్గర శివస్వాములు రోడ్డు మీద ధర్నా చేశారు. ఏంటంటే రుద్రకోడూరు గుడికి వెళ్ళేందుకు అక్కడ దాకా వాళ్ళ వాహనాలని ఆపేసేసి వాళ్ళందరూ అక్కడ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కాలట. 200 రూపాయలు ఫారెస్ట్ అధికారులు నిర్ణయించారట. ఆ 200 రూపాయలు ఇస్తేనే ఆ గుడి దగ్గరికి వెళ్తారు. ఒక్కొక్క స్వామి దగ్గర 200 రూపాయలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం. ఇది 4 వీలర్ అయితే 500 రూపాయలు, 2 వీలర్ అయితే 50 రూపాయలునేమో అహోబిలం దగ్గర పావన నరసింహస్వామి దగ్గర వసూలు చేస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ, ఎక్కడో ఎందుకు యాదాద్రి దగ్గర ఎంత దోచేస్తున్నారు. ప్రస్తుతం ఆలయం దగ్గరికి వెళ్ళడం అంటే భక్తులని ప్రభుత్వాలు దోస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటో అర్థం కావట్లేదు.